అండి అందరికీ ఇది 3 days వ్లాగ్ అనమాట. భోగి రోజు, సంక్రాంతి రోజు అండ్ కనుమ రోజు. ఇది భోగి రోజు నైట్ అనమాట. మేము మొత్తం ముగ్గేసి రెడీ చేస్తున్నాము మమ్మీ వాళ్ళ ఇంటి దగ్గర. ఇది ఆ పైన ఫ్లోర్లో ఉన్న వాళ్ళందరూ వచ్చి వేస్తున్నారు అనమాట. అసలు ఎంత బాగుందంటే అందరం కలిసి ఇట్లా ముగ్గేయడం చాలా బాగుంది. ఆ పైన ఆంటీ ఫస్ట్ ఫ్లోర్ లాంటి అయితే చాలా బాగా వేసారు. అంతా ఆంటీ వేసారనమాట. మేమందరం జస్ట్ కలర్స్ వేసాం. నాకైతే ఫుల్ కోల్డ్ అండ్ కాఫ్ చేసింది, అందుకే వ్లాగ్స్ ఎడిటింగ్ అవన్నీ కూడా చేయలేకపోతున్నా. ఇంక ఇది నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట. డాడీ తిరుపతి వెళ్ళేసి వచ్చేసారు, 1 dayలో రిటర్న్ అయిపోయి. ఇంకా డాడీ వచ్చి అప్పుడే మొత్తం వేస్తున్నారు అనమాట. మమ్మీ వాళ్ళది న్యూ హౌస్ కన్స్ట్రక్షన్ అయ్యింది కదా, ఇంకా డోర్స్ అవన్నీ మేము ప్యూర్ టేక్తో చేయించాము. ఆ టేకు ఈ చిన్న చిన్న ముక్కలు అన్నీ మిగులుంటే ఇంకా అవన్నీ వేసేసామన్నమాట భోగిలో. హ్యాపీ భోగి, అదే మరి ఓరైస్తుంది. ఒక 1 hour తర్వాత 6కి అట్లా హరణ్ కూడా లేచి వచ్చాడనమాట. ఇంకా వాడికి కూడా కోల్డ్ చేస్తుంది అప్పుడు భోగి రోజుకి. ఇంకా కామ్గా పడుకొని ఉన్నాడు. పూల చెట్లు, మందారం చెట్టు, గన్నేరు చెట్టు, చామంతి, మందార పూలన్నీ కలర్స్. ఇంకా నెక్స్ట్ మార్నింగ్ భోగి మంటలు అయిపోయాక హరణ్కి నలుగు పెట్టి ఆయిల్ రాసి మొత్తం రెడీ చేసాము. ఇంకా పైన పిల్లలు వస్తే ఆడుకుంటున్నాడు హరణ్కి ఎప్పుడు పిల్లలు కావాలి ఆడుకోవడానికి. హైదరాబాద్లో అయితే ఒక్కడే ఉంటాడు కదా, గోల చేస్తుంటాడు. ఇక్కడ ఇంకా పిల్లలు ఉండేసరికి మంచిగా ఆడుకుంటా ఉన్నాడు. నెక్స్ట్ ఇంకా కట్ చేస్తే ఈవినింగ్ హరణ్కి భోగిపళ్ళు పోయడానికి మమ్మీ ముందు రోజే ఇట్లా బాదం కాయలు ఉంటాయి, బాదం కాయలు తీసుకొచ్చింది. బాదం కాయలు, రేగికాయలు, చెరుకు ముక్కలు కలిపేయాలన్నమాట. అక్షంతలు, ఇంకా చిల్లర, కొన్ని పువ్వులు, ఇవన్నీ కలిపేయాలి. యాక్చువల్గా ఓన్లీ రేగికాయలే వేస్తారు కొంతమంది, ఇట్లా బాదం కాయలు కూడా వేయాలని తెలీదు. ఇక్కడ మాకు పంతులు చెప్పాడనమాట, ఇట్లా బాదం కాయలు దొరుకుతాయి, అవి కూడా వేస్తే చాలా మంచిదంట పిల్లలకి. ఏమన్నా కీడు అట్లా ఏమన్నా దిష్టి అవన్నీ ఉంటే పోతాయి. ఇగోండి ఆ బాదం కాయ లోపల అట్లా లోపల కొన్ని గింజలు ఉన్నాయి, అవి తీసా. అండ్ కొన్ని చెరుకు ముక్కలు, ఇంకా రేగికాయలు అవి కూడా వాష్ చేసేసి మంచిగా పక్కన పెట్టాను మధ్యాహ్నమే. అవి యాడ్ చేసేసా.
వాటర్ తాగు. పోయి ఆడున్నాడు, ఇట్లే పోసేయాల. వచ్చేస్తుంది, కాళ్ళు అన్నీ పడుతున్నాయి. స్టార్ట్. డబ్బులు కావాలి, పైసలు మీ దగ్గర లేవండి. మీ నాన్నడికి అయితే 500 నోట్లు నాలుగేసి. మా మమ్మీ మేము ఉన్నాయి, నా కాడ ఒక 5-6 ఎత్తా. రూపాయి భోగి పళ్ళు పోయటం అయితే చాలా బాగా జరిగింది హరణ్కి, కామెడీగా. ఇంకా పిల్లలందరూ చాలామంది, మమ్మీ వాళ్ళ ఇంట్లో పైన ఉండే పిల్లలు అందరూ వచ్చి పోసారు. చాలా సరదాగా ఆ డే అయిపోయిందనమాట, భోగి డే. నెక్స్ట్ ఇంకా సంక్రాంతి డే స్టార్ట్ అవుతుంది, అది కూడా చూసేసేయండి. ఇవన్నీ క్యూట్ క్యూట్ పిక్స్ ఆఫ్ హరణ్ అనమాట, కొన్ని యాడ్ చేశాను నేను మధ్యలో. ఇది ఇంకా సంక్రాంతి డే అనమాట. మార్నింగ్ మమ్మీ ఇంకా అన్నీ స్టార్ట్ చేస్తుంది, ప్రిపరేషన్స్ మొత్తం. ఫస్ట్ ఏంటంటే దేవుడికి పొంగల్ పెట్టుకోవాలి, అండ్ నెక్స్ట్ ముసలోళ్ళకి పెట్టుకోవాలన్నమాట. మేము ఎప్పుడు మమ్మీ వాళ్ళు మా డాడీ వాళ్ళ జేజియాకి పెడతారనమాట. మా డాడీ వాళ్ళ జేజియాకి, వాళ్ళ తాతకి, వాళ్ళ అమ్మమ్మకి పెడతారు. అవి మా జేజీ వాళ్ళే పెడతారనమాట. ఇది పొంగల్, ఇంకా రసం అవుతుంది. ఈరోజు చేసిన డిషెస్ మొత్తం ఇవి: పులిహోర, లెమన్ రైస్, ఇది వైట్ రైస్, ఇది పచ్చడి, ఇది పప్పు. తడి పెట్టాలి, వెళ్ళరపు తినేసరా. ఇంక ఇక్కడ పొంగల్ కుండ రెడీ చేస్తున్నాం అన్నమాట. ఫస్ట్ బొట్టు పెట్టేసి తడి పెట్టాలి, పసుపు తాడుతో అండ్ తమలపాకుతో. దారం తీసుకో, తీసుకో. రఘుకులనందన గోవింద, ప్రత్యక్ష దైవం గోవింద, పరమ దయాకర గోవింద, అజ్జర జగదర గోవింద, అజయంతి మాల రావాలి.
నువ్వు తీసుకున్నావా? ఇక్కడ మా జేజియా ఇద్దరు వాళ్ళ అమ్మ నాన్నకి బట్టలు పెట్టుకుంటున్నారు అనమాట. మా జేజియా ఇది వరకు ఫోటో ఉండేది వాళ్ళవి, ఇంకా ఈ హౌస్ షిఫ్టింగ్లో ఫోటో మిస్ అయింది అనమాట. ఇంకా అట్లా సపరేట్గా పెట్టేసుకుంటున్నాము దేవుళ్ళలో కాకుండా బయట. ఇంకా కట్ చేస్తే ఈవినింగ్ మేము గుడికి వెళ్తున్నాము కార్లో. ఎవ్రీ ఇయర్ నేను చిన్నప్పటి నుంచి మేము అందరం కలిసి లబీపేట గుడికి వెళ్ళేవాళ్ళం అనమాట. మా అమ్మమ్మ వాళ్ళు, పెద్దమ్మ వాళ్ళు అందరూ గుడికి వచ్చేవాళ్ళు. అందరం కలిసి అక్కడ గుడిలో కలుసుకునే వాళ్ళం. ఇంక ఈ ఇయర్ కూడా వెళ్తున్నాం అట్లనే. ఇంకా ఎవరెవరు వస్తారో గుడికి తెలీదు, చూసేయాలి. ఇంకా రాగానే గుడి చుట్టూ ప్రదక్షిణ చేస్తున్నాం అనమాట. మేము వచ్చేసరికి 8 అయింది టైము. ఇంకా గుడి ఎక్కడ బంద్ చేసేస్తారని చెప్పి ప్రదక్షిణ చేస్తున్నాము. ఇది వెంకటేశ్వర స్వామి గుడి, పక్కన శివుడిది ఉంటుంది, ఇంకా సుబ్రహ్మణ్యం స్వామి కూడా ఉంటుంది. ఇది బందర్ రోడ్లో లబీపేట వెంకటేశ్వర స్వామి గుడి అనమాట. వెంకటేశ్వర స్వామి అయితే చాలా బాగుంటారు. మనకి వీడియో తీయడానికి లేదు, తిరుపతిలో ఎట్లయితే ఉంటారో దేవుడు అట్లనే ఉంటుంది అనమాట. చాలా బాగుంటుంది, పీస్ఫుల్గా. ఇదంతా ఖాళీ ప్లేస్. ఇంకా దర్శనం అయిపోయినాక అక్కడ కూర్చొని మనము కాసేపు ఉండొచ్చు. అది పెద్ద ఇంకా మా పెద్దమ్మ వాళ్ళు కూడా వచ్చారు మేము లైన్లోకి వెళ్ళాక. ఇది దేవుడిది ఎంట్రన్స్. ఇదిగోండి, ఇక్కడ బయట హాల్లో గోదాదేవి కళ్యాణం చేశారంట భోగి రోజు. ఎంత బాగా డెకరేషన్ చేశారో కృష్ణుడిని. ఇంకా అవన్నీ కూడా అట్లానే ఉన్నాయి. ఇంకా అంటే 1 డేనే అయింది కదా, సంక్రాంతి రోజు వెళ్ళాము గుడికి, నెక్స్ట్ డేకి అట్లానే ఉంది. సమ్మానికి సెటిల్ అయ్యా. ఇంకా అందరం కాసేపు కూర్చొని టైం స్పెండ్ చేసాము. ఇంట్లోనే తింటాడు ల్యాప్టాప్ అని. ఇంకా అక్కడితో ఎండ్ అయిపోయింది ఆ డే. ఇంటికి రిటర్న్ అయిపోయినాం గుడి నుంచి. నెక్స్ట్ డే మార్నింగ్ లేచేసరికి ఇట్లా గంగిరెద్దు వాళ్ళు వస్తున్నారు ఇంటికి. కట్ చేస్తే ఆ రోజు మార్నింగ్ టిఫిన్ వచ్చేసి చికెన్ అండ్ వడ. మినీ వ్లాగ్ మ్యాటర్ ఏంటంటే ఆ రోజు వెనస్డే వచ్చేసింది, మనం నాన్ వెజ్ తినాం, అది నెక్స్ట్ మ్యాటర్ అనమాట. ఇంకా అందుకే లంచ్ అవన్నీ కూడా నేను కొంచెం షూట్ చేయలేదు. నెక్స్ట్ డే కుమ్మేసాం అనుకోండి, అది వేరే కిషోర్కి ఇచ్చేస్తున్నాను. టిఫిన్ కంప్లీట్ అయిపోయింది. వ్లాగ్ ఇక్కడితో ఎండ్ అయిపోయింది, చాలా లాంగ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్.